హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ఒక టేస్టీ రెసిపీ ఆవకాయ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సో ఇక లేట్ చేయకుండా ఈ ఆవకాయ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక వెసల్లో ఒక 2 లీటర్స్ వరకు వాటర్ని వేసుకుని, వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక అనాస పువ్వు, 2 ఇలాచి, 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ అనేవి ఇలా బాగా మరగాలి. ఇలా వాటర్ బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇందులోకి 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న 2 కప్స్ బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ రైస్ని 80% వరకు కుక్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువ కూడా కుక్ చేయకండి, జస్ట్ 80% కుక్ అయితే చాలు. సో రైస్ కుక్ అయ్యేలోపు స్టవ్ మీద ఇంకొక వెసల్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినే ప్రిఫర్ చేయొచ్చు. సో నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసి ఇవి కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలకలు కూడా వేసి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత 2 పెద్ద సైజ్ ఉల్లిపాయ తరుగును వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పుదీనా తరుగు, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో బిర్యానీకి ఎప్పుడు కూడా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. సో కారంని చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఆవకాయ వేస్తాం కాబట్టి ఆవకాయలో కూడా కారం ఉంటుంది కాబట్టి చూసుకుని మీ టేస్ట్కి తగినట్టు కారం యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా సాల్ట్. ఆవకాయలో సాల్ట్ ఉంటుంది, అలానే మనం రైస్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా వేసి ఈ పొడులన్నీ పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసేటప్పుడు పొడులు అనేవి మాడిపోకుండా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ చిక్కటి పెరుగు అంటే 150 గ్రామ్స్ వరకు పెరుగు వేసి ఇదంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా పెరుగు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3/4 కప్ వరకు మామిడికాయ ఆవకాయని వేసుకోవాలి. సో ఇక నేను 2 కప్స్ రైస్కి 3/4 కప్ మామిడికాయ ఆవకాయని వేస్తున్నా. సో ఆవకాయ అనేది మీ చాయిస్, మీకు ఏది ఇష్టమైతే అది యూజ్ చేయొచ్చు. బట్ మామిడికాయ ఆవకాయ వేయడం వల్ల బిర్యానీ ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేస్తున్న రైస్ కూడా 80% వరకు కుక్ అయింది. అంటే ఇంకాస్త పలుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కాస్త పలుకున్నప్పుడే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. సో ఇలా రైస్లో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ పైన ఈ రైస్ని అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో గ్రేవీ అనేది మరి చిక్కగా ఉండకూడదు, అలానే పల్చగా కూడా ఉండకూడదు. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులోకి రైస్ని వేసుకుని అంత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఎక్కువగా వద్దనుకున్న వాళ్ళు నెయ్యిని స్కిప్ చేసేయచ్చు. బట్ పైన ఇలా నెయ్యి వేయడం వల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే పైనుంచి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పుదీనా తరుగును కూడా వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే 10 to 12 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసినా అలానే హై ఫ్లేమ్లో కుక్ చేసినా అడుగంటేస్తుంది. సో ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 12 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెచ్చి చూస్తే చూసారు కదా, మనకు ఆవకాయ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని హాట్గా సర్వ్ చేసుకోవడమే. సో దీనికి స్పెషల్గా ఏ రైతా ఆర్ ఏ కర్రీ అవసరం లేదు, దీన్ని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఆవకాయతోనే సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఆవకాయ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాంటి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.